హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరిషి వండర్ వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సో ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కాబట్టి వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. కొచ్చిలోని మెరిన్ డ్రైవ్కి అయితే మనం వచ్చేసాం. రాగానే పార్కింగ్కి టికెట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో పార్కింగ్ టికెట్ తీసుకొని మేము ఇలా ఎంటర్ అయితే అవుతున్నాం. చూస్తున్నారు కదా, కార్స్కి వేరేగా, బైక్స్కి వేరేగా, బస్సెస్కి వేరేగా పార్కింగ్ అయితే ఇక్కడ ప్లేస్ అవైలబుల్గా ఉంది. బైక్ని పార్క్ చేసి మేమైతే ఎంటర్ అయిపోయాం మెరీన్ డ్రైవ్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీకు చాలా రకాల బోట్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు దగ్గరగా చూపించడం కోసం నేను ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు మీరు తమ్నైల్లో చూసారు కదా, ఆ స్పెషల్ కోడిని అయితే చూపిస్తున్నా. ఇది కోడో లేకపోతే పికాకో నాకైతే అర్థం కాలేదు. మీరేమనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, దగ్గర నుండి చూస్తుంటే దీన్ని ఎలా రెడీ చేశారంటే ఎండు మిర్చితో అయితే దీన్ని తయారు చేసి పెట్టారు. చూడడానికైతే చాలా బాగుంది. సో మీరు కూడా చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా రకాల బోట్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటున్నాయి. సో ఇలాంటి బోట్లన్నీ మీరు ఎక్కాలనుకుంటే తొందరగా కేరళ అయితే వచ్చేసేయండి. కేరళ ఎర్నాకుళం స్టేషన్లో దిగి జంక్షన్ అయినా టౌన్ అయినా అక్కడ నుండి మెరిన్ డ్రైవ్ అని ఆటో బుక్ చేసుకున్నా లేదంటే క్యాబ్ బుక్ చేసుకున్నా డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడ ఈ ప్లేస్కి అయితే తీసుకొస్తుంది. సో అందరూ కూడా చూడాల్సిన ప్లేస్ ఇది. ఎవరు కూడా కేరళ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ముందుకెళ్ళే కొద్దీ చాలా రకాల బోట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది విజిటర్స్, చాలామంది ఫారినర్స్ అయితే ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటారు. సో ఆ బోట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నది. ఒక 1 అవర్ అయితే వ్యూ పాయింట్స్ అన్నీ చూపించి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే తీసుకొచ్చి డ్రాప్ చేస్తుంది. సో ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చాలామంది కూడా మా బోట్స్ ఎక్కండి అని ఆఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బోట్స్ యొక్క డీటెయిల్స్ మనకి చెప్తారు, ఎన్ని వ్యూ పాయింట్స్ తీసుకొస్తారు అని. డిస్టెన్స్ని బట్టి అమౌంట్ అన్నది తీసుకుంటారు. పర్ హెడ్ వచ్చేసి ఐ థింక్ 200, 300 అట్లా ఉంటుంది టికెట్ తీసుకోవాలి. సో చిన్న బోట్స్ అయితే మనం స్పెషల్గా కపిల్స్ కానీ ఫ్యామిలీ కానీ స్పెషల్గా ఒక చిన్న బోట్ని మనం బుక్ చేసుకోవచ్చు. 500 నుంచి 1000 లోపు అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా ముందుకెళ్తూ ఉంటే మనకి చాలా రకాల బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మన బడ్జెట్ని బట్టి మనం మనకు నచ్చిన బోట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ షిప్కి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ చాలా రకరకాల పెద్ద పెద్ద షిప్స్, బోట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూడండి. సో ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. చూస్తున్నారు కదా, క్లాసిక్ బోట్ షిప్ మాట ఇది. సో ఇలా చాలా పెద్ద పెద్ద షిప్స్ అయితే చాలా రకాలుగా ఉంటున్నాయి. ఇంకా మీరు అలా వెళ్ళే కొద్దీ చాలా రకాల మంచి మంచి షిప్స్, బోట్స్ చూస్తూ ఉంటారు. సో కార్పొరేషన్ బోట్స్ ఇవి. ఈ షిప్ మెట్రో ట్రైన్ చూసినట్టయితే అనిపిస్తుంది నాకు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. సో చాలా హౌస్ బోట్స్ ఇవి చాలా రకాలుగా మంచిగా చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పోలీస్ వారు కూడా అవైలబుల్గా ఉంటారు. ప్రతి ప్లేస్లో కూడా పోలీసులు అనేది కంపల్సరీగా ఇక్కడ అయితే ఉంటారు. సో వెంటనే కూడా ఇక్కడ రియాక్ట్ అవుతారు. మనం ఏ కంప్లైంట్ చేసినా, మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పోలీస్ వారు వెంటనే రియాక్ట్ అవుతారు. సో చూస్తున్నారు కదా, వాటర్ మెట్రో దగ్గరికి అయితే మనం వచ్చాం. చూస్తున్నారు కదా, ఎంత గ్రీనరీగా, ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి అయితే ఇస్తారు. మనకు అవర్స్లో కావచ్చు, డేస్లో కావచ్చు, మనం నచ్చినట్టు మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు. అది వాటర్ మెట్రో. చూసారా ఇక్కడ ఇల్లు ఎంత బాగుందో, పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటాయి. సో ఇది వాటర్ మెట్రో. ఈ వాటర్ మెట్రో నెక్స్ట్ వీడియోలో మీకు దాని డీటెయిల్డ్గా నేను చూపిస్తాను. తప్పుకోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వాటర్ మెట్రో చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ మెట్రో ఎక్కడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. తాతగారు చేపలు పట్టడానికి రెడీ అవుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్యామిలీ సంథింగ్ ఫ్రెండ్స్ మరి ఒక బోట్ని అయితే మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ కూడా బోట్లోకి ఎక్కుతున్నారు. చూస్తున్నారు కదా, దగ్గరగా కనిపిస్తుంది మీకు.
చాలా బాగున్నాయి. మన బడ్జెట్కి తగ్గట్టు మనం మాట్లాడుకొని మనం అయితే ఇందులో బోట్ రైడ్ చేయొచ్చు. సో చూసారు కదా ఎంత పెద్ద అపార్ట్మెంటో. ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంటాయి చూడడానికైతే. నాకు బాగా నచ్చుతాయి. సో చూస్తున్నారు కదా ఇలా రకరకాల బోట్స్, షిప్స్. మీరు మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు మాట్లాడుకుని ఒక్కసారైనా కూడా లైఫ్లో ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. సో ఇలా వస్తూ చూస్తూ ఉండాలి కొత్త కొత్త ప్లేస్లన్నీ కూడా. చూడండి పిల్లలను కూడా, స్కూల్ పిల్లలని అందరినీ కూడా పిక్నిక్ టైపు ఇట్లా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటో తీయడానికి కూడా మనకి చాలామంది ఉంటారు. 25 రూపీస్ తీసుకుంటారు ఫోటోకి. అది కూడా మనకి మొబైల్కి పీడిఎఫ్ చేసిస్తారు. ఫోటో అయితే మనకి చేతికి ఇవ్వరు కానీ. సో చూస్తున్నారు కదా ఈ బోట్ అయితే చాలా బాగుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మెట్రో ట్రైన్ వీడియో అయితే మీకు చూపిస్తాను. కొన్ని ఫొటోస్ని అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది, చూడండి. చాలా రకాల షిప్స్, బోట్స్ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ ప్లేస్ని వచ్చి విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బోట్ ఉంది ఇక్కడ. మేము దాన్ని ఎక్కుతాం నెక్స్ట్ వీడియోలో. మీరు నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంత మంచి మంచి బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూసారా. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ బోట్ ఎక్కండి ఫ్రెండ్స్. నిజంగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వెళ్ళాలనుకుంటుంది ఫ్రెండ్స్. పైనుంచి చూస్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ సీ ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నిజంగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పైనుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 days విజిట్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చి ఎంతో నచ్చుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఈ పైనుండి అయితే వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. కొచ్చిలో మెరైన్ డ్రైవ్, దీని పక్కనే మేనకా మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది. అక్కడ మీకు దొరకని వస్తువులు అయితే ఉండవు. షాపింగ్స్, అన్ని రకాల షాపింగ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. సో పైనుంచి చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ ప్లేస్ని మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకా పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా బస్సులు, కార్లు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. చాలామంది కూడా ఈ ప్లేస్ని చూడడానికి అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. సో చిన్న చిన్న షాప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాల్సిన నచ్చింది తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.